ఇంట్లో ఒక చిన్న సమస్య అండి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీకు. కొంచెం మీరే ఏదో ఒకటి చేసి సాల్వ్ చేయాలి సార్. నేనేం చేస్తాను సార్? నాకేం తెలుసండి. వశీకరణం, చేతబడులు లాంటివి ఏదో చేస్తారని తెలిసింది సార్. ఎంత ఖర్చయినా పర్లేదు సార్ నాకు. సార్ నాకు అటువంటివి తెలియదు సార్. నాకు అటువంటి రావు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న సార్ నాకు అటువంటివి తెలియదు సార్. నాకు అటువంటి రావు. నేనేం చెప్పలేదు సార్. నేను ఎవరికి ఏమి అట్లాంటి పని చెయ్యను. నేను చేత కాదు కూడా నాకు అటువంటివన్నీ. అల్లుడు కాకపోతే దగ్గర ఒక పుర్రు ఉంది. అది నాకు సంబంధం లేదు. ఇది నాకు సంబంధం లేదు సార్. ఓకేనా సార్? నాకు సంబంధం లేదు. ఇది నాకు సంబంధం లేదు సార్. చేస్తారా చేయరా? సార్ మీరు ఇవన్నీ మాట్లాడడం నాకు చాలా కంగారుగా ఉంది సార్. నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ ద స్పాట్ లో ఎంటర్టైన్ చేయడానికి నేను రఘురామ్ మోలేటి రెడీగా ఉన్నాను. అండ్ నాతో పాటు ఉన్నాడు మన యాంకర్ తేజ, బాగా ఫేమస్, మీ అందరికి తెలిసే ఉంటాడు. సో ఈ రోజు మేము ఇద్దరం కలిసి ఒక అల్టిమేట్ ప్రాంక్ అయితే చేయబోతున్నాము. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. నీ అమ్మ ఇలాంటి ప్రాంక్స్ కూడా ఉంటాయి అని మీరు అనుకునేలాగా ఈ ప్రాంక్ ఉండబోతుంది. ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాంక్ లకైతే వెళ్ళిపోతాం. ఫోన్ ఎత్తలేంది పెద్ద మనిషి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ కిరణ్ కుమార్ శర్మ గారండి మాట్లాడేది. మీరెవరండి? సార్, నా పేరు రఘురామ్ సార్. ఎక్కడ ఉంటారండి? నేను ఇక్కడే అమీర్పేటలో ఉంటాను సార్. అమీర్పేటలోనా? అవునండి. ఈ నంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? సత్యనారాయణ గారు ఉన్నారు కదా, ఏ సత్యనారాయణ గారండి? మల్కాజ్గిరి సత్యనారాయణ గారు ఉన్నారు కదా, ఆయన ఇచ్చారు. పురోహితం చేయిస్తారు. హలో, పురోహితం చేయిస్తారు. ఆయన ఇచ్చారా? అవునండి, ఆయన ఇచ్చారు. చెప్పండి సార్. చిన్న సమస్య అండి ఇంట్లో మాది. ఎలా చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అర్థం కాలేదు సార్. ఇంట్లో ఒక చిన్న సమస్య అండి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మీకు. కొంచెం మీరే ఏదో ఒకటి చేసి సాల్వ్ చేయాలి సార్. ఏం జరిగింది? నాకు ఇప్పుడే తెలియాలి. నేనేం చేస్తాను సార్? నాకేం తెలుసండి. ఏం సమస్య? చెప్తాను సార్. అది ఇప్పుడు మా భార్య ఉన్నారు కదా, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అవునండి. ఆవిడ అంటే అసలు నా మాట వినట్లేదు. మా అత్త మా భార్య ఇద్దరు ఒకటైపోయారు. మా బామ్మరిది ఇంకా మా అత్త మా ఆవిడ వీళ్ళు ముగ్గురు కలిసి ఏదో చేస్తున్నారని, అది నా ఏం చేస్తున్నారు తెలియట్లేదు కానీ వాళ్ళు ముగ్గురు కలిసి ఏదో చేస్తున్నారు. సడన్ గా నేను వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేయడం, అది ఏంటంటే ఒక టార్చర్ లాగా అయిపోయింది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయాను. నాకు ఏ సూసైడ్ థాట్స్ వచ్చేస్తున్నాయి సార్ నిజం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నేనేం చేస్తాను సార్? దానికి నేనేం చేయగలుగుతాను? వశీకరణం, చేతబడులు లాంటివి ఏదో చేస్తారని తెలిసింది సార్. ఎంత ఖర్చైనా పర్లేదు సార్ నాకు. ఏదో ఒకటి చెయ్యాలి సార్. మనశ్శాంతి లేకుండా కడుపు నిండా అన్నం తిని వారమైంది సార్. నేను వారం రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంటికి వెళ్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వట్లేదు సార్. సార్ నాకు అటువంటి తెలియదు సార్. నాకు అటువంటి రావు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న సార్ నాకు అటువంటి తెలియదు సార్. నాకు అటువంటి రావు. మీరు ఇంతకు ముందు వేరే వాళ్ళు ఎవరికో చేతబడి చేశారంట. వాళ్ళు ఇప్పుడు పడి ఉన్నారంట కదా సార్. ఏదో ఎంటిగా ఇప్పుడు మట్టిస్తే సరిపోతుంది అన్నారు సార్. అవి నేనేం చెప్పలేదు సార్. నేను ఎవరికి ఏమి అట్లాంటి పని చెయ్యను. నేను చేత కాదు కూడా నాకు అటువంటివన్నీ. అల్లుడు కాకపోతే మీకు ఎవరు చెప్పారో, ఏ నెంబర్ ఇచ్చారో, మీరు ఏ నెంబర్ తీసుకున్నారో నాకు తెలియదు. ఈ కిరణ్ కుమార్ శర్మ గారు అంటే మీరే కదా సార్? పేరు నాదే. నా పేరు మహంకాళి కాదండి. మీరు పురోహితులేనా? నేను పురోహితుడిని. మీరే సార్. సత్యనారాయణ గారు మల్కాజ్గిరి, మీకు తెలుసు కదా ఆయన. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎవరో తెలియదు సార్. పురోహితులు చాలా మంది కలుస్తూ ఉంటాము. అదే మీరు ఇంతకు ముందు ఎవరో మీ పక్కింట్లో ఒక పెద్ద ఆవిడకి వశీకరణం చేశారంట కదా? నేను ఎవరికి ఏమి చేయలేదు సార్. మా పక్కిల్లు ఎక్కడ ఉంది? నేను ఉండేది బేగంపేట.
అవును మీకు ఏ సార్. నంబర్ ఇచ్చారో నాకు తెలియదు, ఎవరు చేశారో మీకు ఈ నంబర్ ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. సార్ మీరు నేను నాగోల్లో కదండి ఉండేది, బేగంపేట, అదే నాగోల్ అని చెప్పారు మీది. కాదండి, అంటే మీరు ఒక ఒక చిన్న విషయం సార్, అంటే మనం ఇది ఫోన్ లో మాట్లాడుకునే విషయం కాదు. నేను డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాను. నా పరిస్థితి ఎలా ఉందంటే నాకు నిజంగా ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయినాయి సార్. గొంతులో నుంచి మాట కూడా రావట్లేదు. నా పరిస్థితి అలా ఉంది. నేను చచ్చిపోతా నేను బతకను విషయం ఎక్కడ ఎండిది ఎక్కడ సార్ ఎందుకో నేను చెప్తాను వినండి సార్. మీ సమస్యగా ఉంది అని చెప్పంటున్నారు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. చెప్పండి మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ప్రతి నిత్యము కూడా. సార్. నేను ప్రతి మంగళవారం శనివారం 108 ప్రదక్షిణాలు చేస్తాను సార్ ఆంజనేయ స్వామి. ఆయన నమ్ముకోండి, గట్టిగా మీరు ఆయన నమ్ముకోండి, ఆ పరమేశ్వరుని నమ్ముకోండి. మీకున్న సమస్య సార్ ఉందో ఆయన నేను తీసేస్తారు. అంతకంటే మించి నేనేం చేయలేదు చేసిన సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను చేసిన ప్రయత్నాలన్నీ వర్కౌట్ అవ్వకపోవడం వల్లే నేను ఆయన వదిలేసి మిమ్మల్ని నమ్ముకున్నాను సార్ ఈ రోజున. నాకు తెలియదు సార్, మీరెవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి మీరెవరో నాకు తెలియదు. నాకేమి అటువంటి నేను చెయ్యను సార్. నేను మామూలుగా నేను మీకు పురోగతి ఒకసారి చేస్తున్నాను. మా అన్నయ్య మాట్లాడతారు సార్. ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడండి. నాకు మాట రావట్లేదు సార్. ఎందుకంటే నేను ఇప్పటికి వారం రోజుల నుంచి ఇంటికి వెళ్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వట్లేదు సార్ వాళ్ళు. నేను వెళ్ళేసరికి తినేసి గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకుంటున్నారు సార్. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా లేదు. మంచినీళ్ళు అర్ధరాత్రి మంచినీళ్ళు అడిగితే మా ఆవిడ నీళ్ళు అయిపోయినాయి ఇంట్లో, ట్యాప్ లో నీళ్ళు తాగమని చెప్తుంది సార్. కనీసం నీళ్లు కూడా తాగే పరిస్థితి లేదు సార్ ఇంట్లో. మా అన్నతో మాట్లాడండి సార్. కానీ సార్ నాకు అటువంటి తెలియదు సార్. నాకు అటువంటివి తెలియదు సార్. హలో మీరు చేసిన నంబర్ రాంగ్ నంబర్ ఏంటి సార్? హలో హలో అయ్యా నమస్కారం. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. చెప్పండి సార్, ఎవరు సార్ మీరు? నేను ఇప్పుడు ఫోన్ చేశాడు కదండి వాళ్ళ అన్నని. నేను చెప్పండి. అవునండి చాలా టార్చర్ చేస్తున్నారండి. కాదు సార్, నేను మామూలు పురోహితం చేస్తున్నామని ఈ నంబర్. ఇప్పుడు మళ్ళీ ఆ జుట్టు ఆ గుడ్డ ముక్కలు అవన్నీ కట్ చేసి మీకు ఇస్తాం సార్. మీరు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అయ్యా. అయ్యా నాకు అసలు తెలియదు సార్. నాకు తెలియదు సార్. నేనేమి చేయలేదు. గురుగారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం గురువు గారు. నేను మీకేం చెప్తున్నానంటే ఇది బయటకు రాకుండా చూసుకుంటాను సార్. నేను నాకు మీరు చెప్తున్న అర్థం అవుతుంది. బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు. కావాలంటే అయ్యా చెప్పేది వినండి. నాకు అటువంటివి తెలియదు. మీకు ఈ నంబర్ ఎవరిచ్చారో తెలియదు నాకు. సార్ మీరు మాకు ఇది చేసి పెడితే మేము 1,1116 చదివించుకుంటాం సార్. మీ పుణ్యం, మీ ఫోటోని ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటాం సార్. మేము రోజు దండేసి పూజ చేసుకుంటాం సార్. మీకు నేను పూజ చేసే భగవంతుడికి తెలుసు నేను మా ధర్మమే కాబట్టి నేను ఏది తెలియదు. పురోహితం చేసుకునేవాడిని. నాకు తెలియదు సార్ ఇటువంటివన్నీ. సరే అవి కాకపోయినా కొంచెం వాళ్ళు మారడానికి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా బెల్లం పాకం, బీడి చుట్టలు లాంటి ఏమన్నా వైద్యాలు ఏం లేవా సార్? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? నాకు ఏ వైద్యము తెలియదు సార్. నాకు ఎటువంటివి తెలియదు సార్. నాకు తెలిసిందల్లా వేద మంత్రం తప్పనిచ్చి నాకేమీ తెలియదు. కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? నీ వాడిని తిట్టదని చెప్పరా? ఇంతకుముందు ఎప్పుడు మీరు చేయలేదండి ఇట్లా? ఏమండి? ఇంతకుముందు ఎప్పుడు చేయలేదా వశీకరణం? ఎవరికి నేనేమి చేయలేదు సార్. నాకు అటువంటివి ఏమీ తెలియదు. అర్థమైందండి? మీరు చేసిన విషయం మాకు తెలిసిందండి. అందుకే మేము ఫోన్ చేసాము. మీరు చేసినట్టు ఆ ప్రూఫ్స్ అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు చూసారా సార్ డబుల్ యాక్షన్? మా దగ్గర ప్రూఫ్ లేకుండా మేము మాట్లాడము. అట్లాగే సార్, ప్రూఫ్ ఉంటే తీసుకోండి సార్. నేను చేశానని చెప్పని ఎవరు చెప్పారో నాకు తెలియదు సార్. సరే అండి, మీరు చేసినట్టు మా దగ్గర ఆ బాధితులు అయితే మా దగ్గరకు వచ్చున్నారు, స్టూడియోలో లైవ్ లో ఉన్నారు. సేపట్లో మేము ఆ వీడియోని మేము అప్లోడ్ చేసి లింక్ అనేది మీకు సెండ్ చేస్తాం. మనం చూస్తున్న వ్యూవర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వశీకరణాలు చేతబడులని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. చాలా మంది వాళ్ళ జీవితాల్లో కొన్ని లోటుపాట్లని వాళ్ళు ఎలా అంటే వాళ్ళు దాని గురించి తలుచుకొని బాధపడుతూ ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారము మొత్తం తాకట్టు పెట్టి పురోహితులకు దానం చేసి చేతబడులు వశీకరణాలు చేసి ఇలా జరుగుతున్నాయి మనకు బయట చూస్తున్నాము. సో మన శర్మ గారు అయితే నేను చేయలేదంటున్నారు. మరి అది ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సరే కిరణ్ కుమార్ శర్మ గారు, ఏం మాట్లాడతాడు నువ్వు?
నేను ఫోన్ పెట్టేసి ఏదన్నా చేసి అయ్యా నాకు చేయమాకండి సార్. సార్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. గురుగారు ఒక్కసారి నేను చెప్పింది ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి. మీకేమన్నా ఎవరైనా ఉంటే చెప్తే పోలీస్ సార్ స్టేషన్కి ఇది జస్ట్ ప్రాంక్ కాల్ సార్, ఒక్క హలో నిమిషం. హలో ఎందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడకండి. హలో, నేను వాళ్ళ అన్నని మాట్లాడుతున్నా. ఎవరైనా సరే నాకేం తెలియదు సార్. నాకు ఇటువంటి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడండి అంతే. నాకు తెలియదు సార్. ఈ నంబర్ ఎవరు ఇచ్చారో చెప్పండి, నేను అక్కడికి మాట్లాడతాను. నేను వచ్చానని నాకు తెలియదు. ఇటువంటి ఎప్పుడు చేయలేదు, చేయదు కూడా. ఇప్పుడు మీది బేగంపేటే కదా? అవునండి, మాది బేగంపేట. మాది కూడా బేగంపేటే. అని చెప్తే కూడా బేగంపేట అయితే చేసినట్టేనండి. ఏంటండి అట్లా? మాది కూడా బేగంపేటే సార్. భోజనానికి వస్తారు ఇంటికి? ఎవరింటికి? మా ఇంటికి. ఎందుకండి నేను బేగంపేటకి రాను సార్. కూర్చో. ఇప్పుడే కదా సార్ బేగంపేట అన్నారు? అవునండి బేగంపేట. అయితే ఏంటండి చెప్పండి. నాకు తెలియదు సార్ ఇవన్నీ. మీరు నాకు ఎప్పుడు చెయ్యొద్దు సార్. ఇటువంటివన్నీ నాకు తెలియదు. అలాగే సార్, ఇంటికి వస్తే మనం కూర్చుని మాట్లాడుకుందాం. మన దగ్గర ఒక పుర్రు ఉంది. నాకేం తెలియదు సార్, అవన్నీ నాకేమీ తెలియదు. అది నాకు సంబంధం లేదు. ఇది నాకు సంబంధం లేదు సార్. ఓకేనా సార్? మంచిది సార్, శుభోదు, మంచిది. మీకు మంచి కలుగుగాక అంతే. మీరు చేస్తారా చేయరా? సార్ మీరు ఇవన్నీ మాట్లాడడం నాకు చాలా కంగారుగా ఉంది సార్. నాకేం తెలియదు సార్. కంగారు పడకండి సార్. ఒక విషయం చెప్తా మీకు.